నీ జీవితంలో ఎవరు లేవరని బాధపడుతున్నావా? ఒంటరి దానివని బాధపడుతున్నావా? ఒంటరి వాడవని బాధపడుతున్నావా? ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయని బాధపడుతున్నావా? కుటుంబ సమస్యలు ఎక్కువైపోయాయని బాధపడుతున్నావా? అనారోగ్యం ఎక్కువైపోయిందని బాధపడుతున్నావా? కోర్టు కేసును చూసి భయపడుతూ ఉన్నావా? వాయిదాలను చూసి భయపడుతూ ఉన్నావా? నీ సమస్యను చూసి భయపడుతున్నావా? నా దేవుడు అధికారులతో మాట్లాడగలిగిన వాడు. నీ చరిత్రను దేవుడు తిరగరాయగలిగిన వాడు. చట్టాలను సైతము దేవుడు తారుమారు చేయగలిగిన వాడు. నీకు వ్యతిరేకంగా ఎంతమంది మనుషులు వచ్చినా నువ్వు దేవుణ్ణి ఆశ్రయంగా తీసుకుంటే చాలు, నీ పక్షాన దేవుడే కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు. నీ పక్షాన దేవుడే అద్భుతాలు జరిగించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఎవరిని ఆశ్రయంగా తీసుకోవాలి? చెప్పాలి, ఎవరిని ఆశ్రయంగా తీసుకోవాలి? క్రీస్తు అనబడిన బండను నువ్వు ఆశ్రయంగా తీసుకోవాలి.